మరి ఆయన ప్రేమించే వారంగా ఉంటామో, ఆ నీతి మార్గంలో నడిచే వారంగా ఉంటామో, మనము ఈ లోకం నుండి ప్రత్యేకింపబడిన వారి లెక్కలోకి వెళ్ళిపోతాం. ఇక ఈ లోకం మీద కానీ, లోకపు ఆశలు కానీ, లోకం ఆశలు కానీ, వ్యర్థమైన వాటిని కానీ మనం ప్రేమించే వారంగా ఉండము. దేనికి కూడా లోబడే వారు కూడా న్యాయంగా జీవించేవారు అనమాట, యథార్థంగా జీవించేవారు అనమాట, నీతి మార్గంలో నడిచేవారు ఉంటాము. మన హృదయంలో ఏ చెడు ఉద్దేశములు కూడా మనకు ఉండవు. ఆ చెడు మార్గం ఒకవేళ నడిచిన వారం అయితే ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టే వారం కొంటాం. దేవుని భయభక్తులు కలిగిన వారమే అంటాం. ఆ భక్తి జీవితంలో అలా నడుస్తూ వెళ్తాం అన్నమాట. ఆ భక్తిహీనత మనలో ఉందనుకోండి, దాన్ని అసహించుకునే వారం కొంటాం. ఒకప్పుడు మన భక్తిహీనతలో జీవించి ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే నిజంగా దేవుని తెలుసుకుంటామో అప్పుడు మనలోకి దేవుని యందు నిజంగా భక్తి భయం వచ్చినట్లయితే, దేవుని వెంబడించే వారమైతే, ఆయన నిజంగా ప్రేమించే వారమైతే ఆ భక్తి మార్గం నడిచేవారు. భక్తిహీనతను మనం అసహించుకునేవారు. ఆ భక్తి మార్గంలో మనం నడవాలి, దేవునికి ఇష్టంగా మనం జీవించాలి, యథార్థంగా జీవించాలి. నా తండ్రి యథార్థవంతుడు, నా తండ్రి న్యాయవంతుడు, నా తండ్రి నీతిమంతుడు, ఆ నీతి మార్గంలో నేను నడవాలని దేవుని సన్నిధిలో కొనసాగేవారని అంటాం. ఎప్పుడైతే అలాంటి ఆలోచన మనలోకి వస్తుందో దేవుడు అంటున్నాడు, నా ముఖ దర్శనం చేసుకుంటా అంటాడు. హల్లెలూయా. అలాంటి వారు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారంట. అంతేకాదు, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఎప్పుడైతే నన్ను సేవిస్తావో నా ప్రత్యక్షతను చూస్తావు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షతను చూసే వారముగా ఉంటాము కనుక పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించే వారముగా ఉండాలి. అంతేకాదు ఇరుగు పొరుగును కూడా ప్రేమించే వారముగా ఉండాలంట. హల్లెలూయా. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం, నీ దేవుడైన ప్రేమింపవలనది. హల్లెలూయా. చాలండి. దేవుని సన్నిధికి వచ్చే మనము, దేవుని అనుసరించే మనము, ఆ భక్తి జీవితంలో నడిచే మనము, ఆ నీతి మార్గంలో నడిచే మనము దేవుని ఆజ్ఞ కూడా లోబడాలంట. కొన్ని ఆజ్ఞలు పాటించాలంట. ఏమిటి ఆజ్ఞలు అంటే ఇక్కడ దేవుడే స్పష్టంగా మాట్లాడుచున్న మాట, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలన్నది అంటున్నాడు. నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించాలి, పూర్ణ మనసుతో నన్ను ప్రేమించాలి అన్నాడు. ఇదే ముఖ్యమైన మొదటి ఆజ్ఞ అట. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఇదే, ప్రేమ. దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలని వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. రెండవ ఆజ్ఞ చెబుతున్నాడు, నిన్ను పొరుగు వారిని ప్రేమించాలని. మరి మార్కు సువార్త 12వ అధ్యాయం 30వ వచనం అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలన్నది రెండవ ఆజ్ఞ అంటాడు. దేవుని ప్రేమించే వారముగా ఉండాలి. ముందు ఎప్పుడైతే మనం దేవుని ప్రేమించే వారముగా ఉంటామో అందరినీ కూడా ప్రేమించే వారముగా ఉంటాం. మన హృదయానికి ఆ ప్రేమ వచ్చేస్తుంది. దేవుని ప్రేమ, ఆ కనికరము, జాలి, దయాళత్వం అన్ని వచ్చి తగ్గింపు జీవితం కలిగి ఉంటాం. ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలోకి వస్తుందో అందరినీ ప్రేమించే వారంగా, ఇరుగు పొరుగు వారిని కాదు, మన కుటుంబ సభ్యులను ప్రేమించే వారంగా, మన కుటుంబంతో ప్రేమ కలిగి ఉంటాము. ఇంట్లో వారితో ప్రేమ కాదు, మనల్ని మనం ఎలా ప్రేమిస్తామో, మన ఇంట్లో వారిని ఎలా ప్రేమిస్తామో, ఇరుగు పొరుగు వారిని సంస్థను కూడా అలాగే ఆ రీతిగానే ప్రేమించే వారముగా ఉంటాము. హల్లెలూయా. యేసు ప్రభు వారు మన దేవుడు ఒకరినొకలా చూడలేదుగా. అందరినీ ఈ లోకంలో ఆయన ఎంతో ప్రేమించిన ఉంది. ఈ లోకంలో సమస్త ప్రజలను ఆయన ప్రేమించాడు. ఆయన బిడ్డలమైన మనము ఆ రీతిగానే అందరి పట్ల ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు, ఆ పూర్ణ హృదయం మనం కలిగి ఉన్నప్పుడు, ఆ పూర్ణాత్మ మనం కలిగి ఉన్నప్పుడు, అలాంటి మనసు మనలో ఉన్నప్పుడు, అలాంటి దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నా ముఖ దర్శనం మీరు చేసుకుంటారు అంటున్నాడు. హల్లెలూయా. నా ప్రత్యక్షతను మీరు చూస్తారు అంటున్నారు. ఎప్పుడైతే మనం ఆ రీతిగా జీవించేవారు ఉన్నామో మన హృదయంలో అలాంటి గొప్ప మార్పు వస్తుందో దేవుడు ఆయన సన్నిధితో నింపుతారు మనల్ని. హల్లెలూయా. మన యొద్దకు వస్తారు, ఆయన మన ప్రత్యక్షం అవుతారు, మనతో మాట్లాడే వారు ఉంటారని దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. కనుక పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించే వరం ఉండాలి.
ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనం, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించే వారముగా ఉండటమే కాదు, మన కుటుంబంలో ఆయన ఆజ్ఞలు పాటించే వారముగా ఉండాలట. కుటుంబం అంతా కలిసి ఆయన సన్నిధికి వచ్చే వారముగా ఉండాలి. మన బిడ్డలకు దేవునికి ఉపదేశములు కూడా నేర్పే వారమే ఉండాలట. ఆయనకు చెప్పేవారు కూడా, ఆయన వాక్యాన్ని వారికి బోధించే వారు ఉండాలని దేవుడు వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుపునప్పుడు, కొట్టుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవలెను. చాలండి. చూడండి, ఇక్కడ ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ అంటున్నారు, నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపాలని. అంటే నన్ను ప్రేమించాలంటున్నాడు దేవుడు. అలాగే నేడు నేను నీకు ఏమైతే ఆజ్ఞాపించాను, నన్ను ప్రేమించాలి, ఇరుగు పొరుగుని ప్రేమించాలి. వాక్యంలో నా ఆజ్ఞలు ఏ రీతిగా ఉండాలని, ఏ రీతిగా ఆజ్ఞలు పాటించాలని నేను కోరుకున్నాను. ఆ ఆజ్ఞలు పాటించడమే కాకుండా ఈ మాటల్ని హృదయంలో ఉంచుకోవాలి అంటున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం అనే మాటలు అంటే మన హృదయంలో భద్రపరుచుకోవాలంట. మరి నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలన్నాడు. అభ్యసింపచేయాలి అంటే మన బిడ్డలకు మనం చెప్పేవారు ఉండాలంట. దేవుని ఆజ్ఞలు ఈ రీతిగా ఉన్నాయమ్మా, దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మనం ఈ మాటలకు లోపడాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసే వారము ఉండాలని, వారికి చెప్పే వారమే ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కూర్చున్నా సరే, త్రోవ నడుస్తున్నా సరే, ఆ మాటలంటే నువ్వు పడుకున్నా సరే, నువ్వు లేచినా సరే, నువ్వు ఏ పని చేస్తున్నా వాటిని గురించి మాట్లాడాలంట. హల్లెలూయా. మన గృహంలో మన బిడ్డలకు ఏ పని చేస్తున్నా, మనం ఎటు వెళుతున్నా, ఏ పని చేస్తున్నా సరే, మన బిడ్డలు మన దగ్గరకు వచ్చారనుకోండి, చక్కగా ప్రార్థన చేయమని నేర్పాలి. ఆ వాక్యంలో ఉన్న మాటలను వారికి నేర్పించాలంట. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, మన కొరకు వచ్చారు, మన కొరకు ప్రాణం పెట్టారు, మరలా తిరిగి లేచారు, మృత్యుంజయుడికి మరణం జయించారు. ఆయన మాటకు లోబడితే, ఆయన ఆజ్ఞకు లోబడితే మనం ఈ రీతిగా ఉంటామో, వాక్యం ద్వారా దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. వాక్యంలో ఈ మాటలు ఉన్నాయమ్మా, ఈ రీతిగా మనం నడుచుకోవాలి, ఇంకో ఈ మాటలు మాట్లాడాలి, ఈ మాటలు మాట్లాడకూడదు, ఇలాంటి తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, మంచి హృదయం కలిగి ఉండాలి అని మనం మన బిడ్డలకు చిన్నప్పటి నుండి బోధించేవారమే ఉండాలంట. ఆ రీతిగా నువ్వు ఎప్పుడు ఏ పని చేస్తున్నా, నువ్వు ఎటు వెళుతున్నా, పడుకున్నా, కూర్చున్నా వాటిని గురించే మాట్లాడవాలని మరి దేవుడు స్పష్టంగా ఈ వాక్యం తెలియజేస్తున్నారు. హల్లెలూయా. మన బిడ్డలు మన ఎద్దుకు వచ్చారు అనుకోండి, మనం ఒక్కోసారి ఏమి తోచిన పరిస్థితి వాడంటే ఏదైనా కథలు చెప్పండి అమ్మ అంటారు, ఏదైనా కథ చెప్పు పడుకుంటానంట. చిన్నపిల్లప్పుడు అంతే కదా. ఆ రీతిగా అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, చక్కగా దేవుని వాక్యంలో ఎంతో మంది భక్తుల జీవితాలు ఉన్నాయి కదా, వారి జీవితాలన్నీ వారికి చెప్పే విధముగా ఉండాలి. అవన్నీ కూడా వారికి బోధించేవారు ఉండాలి, ఆ మంచి మార్పులు నడిపించేవారు ఉండాలని దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. లోకపు విషయాలు, లోకపు మాటలు ఆ కథలు చెప్పే కంటే చక్క పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాన్ని తీసి వారికి బోధిస్తూ ఉంటే వారి హృదయం కూడా దేవుని వైపు తిప్పబడుతుంది. హల్లెలూయా. దేవుడి నుండి ఎవరు కూడా వారిని విడదీయలేరు కనుక దేవుని మార్గంలో వారు కూడా నడిచే వరకు ఉంటారు. ఆ ప్రేమను కలిగి చిన్నప్పటి నుండే ఉంటారు. కనుక దేవుడు ఈ మాటలు నీ బిడ్డలకు నువ్వు నేర్పాలని చెప్తున్నాడు. సూచనగా వాటిని చేతికి కట్టుకోవాలంటున్నాడు. అవి నీ కన్నుల నడుమ భాస్కమలే ఉండాలంటున్నాడు. నీ ఇంటి ద్వారబంధం మీద, నీ గౌన్ల మీద నువ్వు వాటిని రాయవలను అంటున్నాడు. హల్లెలూయా. మన ఇంటి ద్వారబంధం మీద వాటిని రాసుకోవాలంట, భాస్కమలే కట్టుకోవాలంటున్నాడు. మరి ఎప్పుడు కూడా మన హృదయం ఆయన వాక్యము అలా భద్రపరచబడి ఉండాలి. మన హృదయంలో ఆ వాక్యాన్ని నింపుకుని ఉండాలి. ఎప్పుడు కూడా మన బిడ్డలకు ఆ వాక్యాలు చెప్పుకునే వారమే ఉండాలని దేవుడు స్పష్టముగా మరి మాట్లాడుతున్నారు. ఆ రీతిగా మనం చిన్నప్పటి నుండి దేవుడు మాటలు వారికి చెప్పామనుకోండి, దేవుని మార్గంలో నడిపించామనుకోండి, ఆ ప్రేమ కలిగి ఉంటారు. దేవుడి నుండి వారు అసలు మనకంటే ముందు కూడా వారే దేవుని మందిరాన్ని పరిగెత్తుకుంటూ వస్తారు. హల్లెలూయా. ఆ రీతిగా నేర్పించాలి.
పెద్దయ్యాక వాళ్ళు చిన్నప్పుడు మనము తర్వాత వస్తారులే, ఇంటి దగ్గర ఆడుకుంటున్నారులే అనుకున్నాం అనుకోండి, ఏదో మన గానానికి వదిలేసాం అనుకోండి, తర్వాత మనం పిలిచిన వాళ్ళు రా. ఇప్పుడు ఎంతమంది బాధపట్ల పిల్లలు రావట్లేదని, అవునా? ఆడు పిలిచినారా, మనం రమ్మన్నారా. కనుక చిన్నప్పటి నుండే వారిని నడిపించేవారు. మనం ఎలాగో దేవుని సన్నిధికి వెళ్తాం ఆదివారం అనేసరికి, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తాం కాబట్టి మన పిల్లలకు కూడా చిన్నప్పటి నుండే చక్కగా దేవుని స్తుతించడం, ప్రార్థన చేయడం, మనతో పాటు పక్కన కూర్చోబెట్టుకుని ప్రార్థన చేయడం నేర్పించాలి. అంతేకాకుండా ఈరోజు ఆదివారం, మనం రేపు ఆదివారం అని ఈ రోజు నైటే చెప్పి శనివారం నైటే చెప్పే వరకు ఉండాలి. రేపు ఎందలకాడే మనం మందిరానికి వెళ్ళిపోవాలి అని చెప్పుకునే రీతిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా చెప్పుకుంటామో వారు ఏం చేస్తారంటే ఈ నైట్ అనుకుంటారు, రేపు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలంట, మా అమ్మ చెప్పింది కనుక మా కుటుంబంతో మేము అందరం వెళ్ళిపోతాం, గబగబా మేము రెడీ అయ్యి వెళ్ళాలి అని అనుకుంటారు. వారి స్నేహితులు కూడా వారు ఆ మాటనే చెప్తారు. హల్లెలూయా. ఆ రీతిగా మనం దేవుని సన్నిధికి పిల్లలు తీసుకెళ్లేవారు ఉండాలి. తర్వాత ఎప్పుడైనా వాళ్ళు ఆడుకోవచ్చు, కానీ ఆదివారం మందిరానికి చిన్నప్పుడే తీసుకురావడం అలవాటు చేస్తే, ఇప్పుడు జయంతి పిల్లలు చిన్నపిల్లలు కదా, అంతప్పుడు అలవాటు చేశారు, వాడు పెద్దయ్య కూడా తొలగిపోరు. పెద్దయ్య కూడా ఆదివారం మేము మందిరానికి వెళ్ళాలనుకుంటారు, మందిరంలో గడపాలనుకుంటారు. ఆదివారం ఏ పని కూడా పెట్టుకోరు, ఏ పనులకు వెళ్ళరు. అలాగే ఎలాంటి ఆడుకోవడానికి ఆటపాటలకు కూడా వాడు వెళ్ళరు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు, మా పిల్లల విషయంలో వాడు పుట్టినప్పటి నుండి కూడా నేను ఒకసారి చెప్పాను, 1-2 సార్లు మేము మందిరానికి వెళ్ళలేదేమో. చిన్నప్పటి నుండి కూడా అసలు ఆదివారం మందిరానికి మానడం అంటే వాళ్ళకి తెలియదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి దేవుని సన్నిధికి వెళ్ళబట్టే కదా దేవుడు ఎంత ప్రేమించాడు, ఆయనతోనే ఉండే కృపనిచ్చాడు. హల్లెలూయా. మనం బాధపడవచ్చు, కానీ ఉన్నారా లేదా అంత ముఖ్యం కాదు. ఈ లోకంలో ఆయనతో జీవించారు, ఈ లోకం విషయం ఆయనతోనే జీవించారు. దేవుడు విడిచిపెట్టే దేవుడా? విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే మా పిల్లలకు కూడా దేవుని ప్రేమ తప్ప ఏం తెలియదు. వాళ్ళు పుట్టక ముందే వాళ్ళని దేవుని ద్వారానే నేను అడిగి వారిని పొందుకున్నాను. అలాగే వాడు పుట్టినప్పటి నుండి కూడా మా అత్తయ్య గారు మామయ్య గారు విగ్రహారాధనే అయినా నన్ను ఏమనేవారు కాదు. నేను మందిరానికి వెళ్తాను మామయ్య గారు అని అత్తయ్య గారు అంటే ఆదివారం గౌరవ పని చేసుకొని 12ంటికి అక్కడ ప్రార్థన, 12ంటికల్లా నేను చక్కగా పని చేసి అంతా అక్కడ పెట్టేసి పిల్లలను తీసుకుని నేను వెళ్ళిపోతే 3ంటికి వచ్చేదాన్ని. ఏమనేవారు కదా, నా దారి నన్ను వెళ్ళమనేవారు, ఒప్పుకునేవారు. అలా పిల్లలను తీసుకుని పిల్లలను రెడీ చేసుకుని నేను వెళ్ళి 3ంటికి వచ్చేదాన్ని. వచ్చాక ఫోన్ చేసేవాళ్ళం. చూడండి, అట్లా వెళ్ళిన వారు ఇప్పుడు కూడా కృపారావు మందిరానికి వచ్చినా నాతో పాటే ఆదివారం రావడమే. ఆదివారం రేపు మేము మందిరానికి వెళ్ళాలి. ఎవరైనా ఏదైనా పని చెప్పి మా పిల్లలు రమ్మన్నారనుకోండి, స్నేహితులే కానీ బంధువులే కానీ వివాహం వచ్చినా వెళ్ళేవాళ్ళం కాదు, ఏ ఫంక్షన్ జరిగినా వెళ్ళేవాళ్ళం కాదు. ఆదివారం అయితే మేము మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో గడపాలి, అది ముద్ర పడిపోయింది. మా పిల్లలు కూడా అదే ధోరణిలో ఉన్నారు. ఆ యేసయ్య మార్గంలో నడిచారు, నేనే మార్గంలో ఎంచుకుని దేవుని సన్నిధిలో నడిచాను. నా చిన్నప్పటి నుండి కూడా దేవుని మార్గం తప్ప నాకు వేరొకటి తెలియదు. మా అమ్మ మా నాన్నగారు విగ్రహారాధికులేదు, మా నాయనమ్మ గారు విగ్రహారాధికులేదు. దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు నాకు తెలియదు, కానీ నా చిన్నప్పుడు నాకు పూజలే తెలియదు. దేవుడిని వెంబడించలేను, ప్రార్థన. అలాగే మా అత్తయ్య గారు కూడా మరి చాలా మంచివారు. వాళ్ళు కూడా నన్ను ఏమి అభ్యంతరపరచలేదు, నన్ను వద్దు నువ్వు ఇదే చేయాలని అనలేదు. నీ మార్గం ఉండు, నీ ప్రార్థన చేసుకున్న తరువాత నేను వెళ్ళాక వాడు కూడా పూర్తిగా చక్కగా మారిపోయాడు. వాడు కూడా ప్రార్థనలోకి వచ్చారు. హల్లెలూయా. చక్కగా వాడు కూడా ప్రార్థన చేసుకునే వారు ఉన్నారు. మరి ఆ రీతిగా చిన్నప్పటి నుండే మనము ఇదిగమ్మా రేపు ఆదివారం వస్తుంది, మన మందిరానికి వెళ్ళాలి, మీరు పెద్దలగానే లేగాలి, పెద్దలగానే రెడీ అవ్వాలి, మన మందిరానికి వెళ్ళిపోవాలని చెప్పామనుకోండి, చక్కగా ఆ టైంకి వాళ్ళు వేసిపోతారు, చక్కగా రెడీ అవుతారు, చక్కగా వెళ్ళిపోతారు, చక్కగా మందిరంలో కాసేపు గడుపుతారు. మనతో పాటు కూర్చోకపోయినా చక్కగా పిల్లలు ఆడుకుంటూ ఉన్నా చాలు. అలా వాడికి చిన్నప్పటి నుండి అలవాటు అయిపోతుంది. పెద్దగా చక్కగా కూర్చుంటారు, మందిరంలో గడుపుతారు. ఆ రీతిగా మందిరంలో గడిపేవారై మరి మా బిడ్డలు ఆ రీతిగా దేవుడి మార్గంలో నడిచారు. మరి ఈ రోజు కూడా దేవుని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవుడి పట్ల అంత ప్రేమ కలిగి ఉండేవారు. అట్లా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన అలవాటు చేయడం ఏమైంది తెలుసా? తెల్లవారుజాము ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన, వాక్యం చదువుకోవడం అన్నీ కూడా అలవాటు. నేనేం చెప్పనవసరం లేదు. నాతో పాటు కూర్చోబెట్టి ప్రార్థన చేయించడం, బైబుల్ చదివించడం అన్నీ నేర్పబట్టి ఏం చేశారు వాళ్ళు? నేను చెప్పకుండానే నేను వాళ్ళ రూమ్లోకి వెళ్ళి నా మొహం చూడకుండా దేవుని మొహం చూసాకే నా మొహం చూసేవారు.
పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్ని వాక్యం చదువుకున్నాకే నా వైపు చూసేవాడు మా అబ్బాయి అయితే. నేను మాట్లాడుతున్నా ఇట్లా మాట్లాడేవాడు కానీ పైకి నా మొహం ఇట్లా చూసేవాడు కాదు. ముందు దేవుని మొహం చూడాలి మనం, తర్వాత ఎవరైనా, దేవుని తర్వాత ఎవరైనా. ఆ రీతిగా ఈరోజు ఇక్కడ నేనైనా అంతే. తెల్లవారుజాము లేస్తానా, దేవుడు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం చదువుకున్నాకే మరి పిల్లల మొహం చూస్తాను, ఈయన మొహం ఆయన. అంతేగాని బయటికి రాను, ఎవరు మాట్లాడను. దేవుని తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఆయనతో మాట్లాడి మనం మాట్లాడే వాక్యం చదువుకోవడం ఏంటంటే దేవుని చూడడమే. మనం ఆ వాక్యాలు చదువుకుని అప్పుడు బయటకు వస్తాం, అప్పుడు పిల్లల మొహం చూస్తాను అనమాట. హల్లెలూయా. దేవుని తర్వాతే దేవుని నన్నే ప్రేమించాలని దేవుడు అంటాడు. ఈ లోకంలో అన్నిటికంటే ప్రేమ నా మీదే మీరు కలిగి ఉండాలంటున్నాడు దేవుడు. మనకు సమస్తం ఇచ్చినవాడు ఆయన, మనకి ఏది లేకపోయినా ఇచ్చేవాడు ఆయన, మనం కోల్పోయిన సమస్తం ఇచ్చేవాడు ఆయన. కనుక ఆయన పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా అదే ప్రేమను మన పట్ల కలిగి ఉంటారు. హల్లెలూయా. కనుక ఆ పిల్లలకు మనం చిన్నప్పుడు ఆ ప్రేమను పెంచేవారుగా దేవుని నడిపించేవారుగా ఉండాలి. పెద్ద నువ్వురా అంటే వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు ఆటలకి వాటికి అలవాటు పడిపోతారు. కొంచెం వాళ్ళకు కూడా ఏం తెలియదు, దైవ జ్ఞానం ఉండదు కదా. వాళ్ళ కూడా మనం తప్పు పట్టకూడదు. కానీ మనం వాళ్ళ దైవ జ్ఞానం లేక ఏదో ఆడుకోవాలి, కాసేపు ఏమి వెళ్తామని అనుకుని వాళ్ళు రాలేకపోతారు. కానీ ఆ నేర్చుకోవడంలో మనలో ఉంటుంది. అందుకని ఇశ్రాయేలు ప్రజలు కడుపులో ఉండగానే వారికి అభ్యాసం చేస్తారు, దేవుని మాటలు చెబుతూ ఉంటారు, దేవుని మాటలు వాక్యాన్ని చెబుతూ ఉంటారు, కడుపులో ఉండగానే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ రీతిగా ప్రార్థన చేస్తే వాళ్ళు పుట్టే కూడా ఏం చేస్తారు, తల్లిదండ్రులతో పాటు వారు కూడా చిన్నప్పుడు దేవుని ప్రేమలో మరి ఎదిగేవారు ఏంటి, దేవుని సన్నిధికి వచ్చేవారు అంటారు. హల్లెలూయా. ఆ రీతిగా మనము మరి మన బిడ్డలు దేవుని సన్నిధికి నడిపించేవారు ఉండాలి. ఇవన్నీ పాటించినప్పుడు దేవుడు అంటున్నాడు, నా ముఖ దర్శనం చేసుకుంటారు అంటున్నాడు. హల్లెలూయా. నేను మీకు ప్రత్యక్షమవుతాను అంటున్నాడు. అంతేకాదు, నన్ను ప్రేమించిన ఆజ్ఞను గైకొని వారిని నేను 1000 తరముల వరకు కరుణించి వాడనే అన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞను ఎవరైతే పాటించేవారు అనుకుంటామో 1000 తరములు, ఒక తరము కాదు, 2 తరములు కాదు, తరాలు 1000 తరాలు నేను నిన్ను కరుణిస్తాను అంటున్నాడు. నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను అంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఆయన ప్రేమను కలిగి మన కుటుంబం అంతా ఆయన సన్నిధికి వెళ్ళాలి. నా కుటుంబం అంతా ఆయన సన్నిధిలో గడపాలి. ఆదివారం నా యజమానుడు రావాలి, నా బిడ్డలు రావాలి, నా భార్య రావాలని మనం ప్రార్థన చేసేవారు ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన ప్రేమను మన పట్ల కురిపించి మన ప్రార్థన ఆలకించి ఏం చేస్తారు, మన కుటుంబం అంతా ఆయన సన్నిధికి కదిలిస్తారు. కనుక మన బిడ్డల కొరకు ఇంట్లో ఎవరైతే దేవుని సన్నిధికి రాలేకపోతున్నారో, ఎవరైతే అశ్రద్ధగా ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేసేవారు ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.